నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్ రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వమే సంక్షోభంలోకి నెడుతోందని వైసీపీ ఘాటు ఆరోపణ చేసింది. ఫీడ్ ధరలు పెంచడంతో పాటు ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామనే హామీని కూడా తొంగలో తొక్కి రొయ్యలు చేపలు పెంపకందారులైన రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే పరిస్థితి ఉంటే క్రాప్ హాలిడే ప్రకటించడానికి కూడా రైతాంగం సిద్ధంగా ఉన్నారని, దీనివల్ల విదేశీ మారక ద్రవ్యానికి కూడా భంగం కలుగుతుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో పాటు విద్యుత్ ఛార్జీలను కూడా యూనిట్కు ₹1.50 పరిమితం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేకించి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చేపల చెరువుల రైతులతో బాధలు వర్ణనాతీతం. అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పుకున్నారయ్యా, మేము సంవత్సరానికి ఒక పంట అయితే ఆ పంటకు సంబంధించి తీవ్రంగా నష్టపోతున్నాం, ప్రతి సంవత్సరం ఎదురు చూస్తున్నాం, ఈ సంవత్సరం కాకపోతే పై సంవత్సరం వస్తుందని 2 సంవత్సరాల్లో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం నష్టపోవడం తప్ప రూపాయి డబ్బులు చూసినటువంటి పరిస్థితి లేదు, పెట్టుబడి కూడా వచ్చేటువంటి పరిస్థితులు కనిపించడం లేదని చెప్పేటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము కోరుకునేది, వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మీరు ₹50 ఇస్తానన్నారో దాన్ని అది ఇది కలిపి రకరకాలైనటువంటి మాటలు చెప్పి దాని ద్వారా కరెంట్ ఛార్జీలు పెంచి వాళ్ళని మోసం చేయకండి. వెంటనే ₹50 కన్నా మించకుండా ఎన్ని యూనిట్లు ఉంటే అన్ని యూనిట్లకు ₹50 వసూలు చేయండి. దాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురండి. ఇప్పటికి 26 నెలలు అయిపోయింది. మరలా మీరు ఎప్పటికప్పుడు మేము తగ్గిస్తామని చెప్పుకుంటూ పోతే ఈ 5 సంవత్సరాల కాలం కూడా సాగదీసేటట్టుగా ఉన్నారు తప్ప తగ్గించేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దానికి సంబంధించి మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం ₹50 అక్వా జోన్, నాన్ అక్వా జోన్ అనేటువంటి తేడా లేకుండా 10 ఎకరాల విస్తీర్ణంతో సంబంధం లేకుండా దాన్ని మీరు వెంటనే అమల్లోకి తీసుకురావాలనేటువంటి ఒక డిమాండ్ చేస్తున్నాం. ఆక్వా రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించడానికి నెల్లూరు జిల్లాలో ఆ వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి రొయ్యలు చేపల చెరువులను సందర్శించి రైతులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇదే సందర్భంలో తోటపల్లి గూడూరు మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి రైతులతో మమేకమయ్యారు. ఆక్వా రైతులకు టీడీపీ కూటమి ఇచ్చిన మాట తప్పిందని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల భారం, ఫీడ్ ధరలు పెంచడం వల్ల ఆక్వా రంగం గడ్డు పరిస్థితి ఎదురయ్యే వాతావరణం కల్పించారని కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతుల కష్టాలు వర్ణాతీతంగా మారాయని వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తోటపల్లి గూడూరు మండలం ఈదూరు గ్రామంలో పర్యటించిన ఆయన రొయ్యల చేపల చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాగుదారులతో ముఖాముఖి నిర్వహించారు. నాణ్యమైన సీడ్ లేక విద్యుత్ భారాలు తట్టుకోలేక గిట్టుబాటు ధర లభించక ఆక్వా రైతులు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేపల చెరువులు సాగు చేస్తున్నటువంటి రైతులు కానీ ఎక్కడ కూడా వాళ్ళకి లబ్ధి కలిగేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళ ఆదాయం పొందేటువంటి పరిస్థితిలో లేరు. మధ్యలో ఉన్నటువంటి దళారులు, వ్యాపారులు వాళ్ళ శ్రమని దోచుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అన్ని విషయాలు ఒక్కసారి చూసిన తర్వాత ఎప్పటికప్పుడు అక్వాకు సంబంధించినటువంటి ఫీడ్ ధరలు ఈ ప్రభుత్వం పెంచేస్తుంది. అంటే ప్రభుత్వం ఎందుకు అన్నాము అంటే, ఒక వ్యాపారి ఎవరైతే ఫీడ్ తయారీదారు ఉన్నాడో ఒకసారి ₹4 పెంచాడు, మరలా ₹10 పెంచాడు, అంటే దాదాపుగా ₹14 పెంచాడు. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా, నాతో పాటు సోదరుడు అప్పలరాజు మత్స్యశాఖ మంత్రిగా ఉండేవాడు. ఎక్కడన్నా ఫీడ్ తయారీదారులు రేటు పెంచితే పత్రికల్లో వచ్చిన వెంటనే మేము నిద్ర లేచేటప్పటికే ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చేది, మీరు వెంటనే బయలుదేరి రండి, ముఖ్యమంత్రి గారిని కలవండి అని. వెళ్ళిన వెంటనే ఆయన మాతో చెప్పినటువంటి మాట, మీరు ఫీడ్ తయారీదారుని పిలవండి, వాళ్ళకి శాస్త్రీయంగా వివరించండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీడ్ ధరలు పెంచడానికి వీలు లేదు, నా మాటగా గట్టిగా చెప్పండి అని చెప్పి ఆదేశించినట్టుగా మాట్లాడేవాడు. టీడీపీ కూటమి ప్రభుత్వమే ఆక్వా రైతులను సంక్షోభంలోకి నెడుతోందని కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ₹4 ఒకసారి పెంచి ₹10 ఒకసారి పెంచితే ₹14 మీద మేము క్రాప్ హాలిడే ప్రకటిస్తాము అని చెప్పని ఆక్వా రైతులు గొడవ చేస్తే, వేరే వ్యక్తులు కాకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రే ఫీడ్ తయారీదారులతో, స్టేక్ హోల్డర్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేసి కూర్చోబెట్టి వాళ్ళకి తాలొగ్గి
సరే మీరు 14 రూపాయలు పెంచారు ఈ మధ్య కాలంలో, ఒక 4 రూపాయలు తగ్గించండి అని చెప్పాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి 14 రూపాయలు పెంచిన తర్వాత 4 రూపాయలు తగ్గించండి అని చెప్పడమే దారుణమైనటువంటి విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు నేను మొత్తం అందరికీ విస్తీర్ణంతో సంబంధంలే, అక్కవతంతో సంబంధంలే, నేను 1.5 రూపాయలకి విద్యుత్ ఇస్తానని ప్రకటించాడు. దాదాపుగా 26 మాసాలైంది. 3 మాసాల క్రితం మరలా ఇంకోసారి చెప్పాడు. కొన్ని ప్రముఖ పత్రికల్లో, పత్రికలు అయితే ఇచ్చేసినట్టే వచ్చింది. ఈ రోజుకి బిల్లులు పరిశీలించినా సరే అక్వా జోన్కి మాత్రం 1.5 వస్తుంది, మిగతా వాటికి 4 రూపాయలు వస్తుంది. ఆ అక్వా జోన్కి 1.5కు సంబంధించినటువంటి బిల్లులు ఈరోజు ఇక్కడ పరిశీలిస్తే వాళ్ళకి 3 రూపాయల 10 పైసలు, అంటే దాదాపుగా రెట్టింపు. ఈరోజు అనేక రకాలైనటువంటి ఛార్జీలు కలిపి వాళ్ళ దగ్గర 3 రూపాయల 10 పైసలు వసూలు చేస్తున్నారు. ఈరోజు ఆ బిల్లులకు సంబంధించినటువంటి దాంట్లో యూనిట్లు ఉన్నటువంటి మొత్తం అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి అక్కడ మాత్రం ఈ రేట్ ఇంత, సబ్సిడీ ఇంత అని చెప్పి ఎంత సబ్సిడీ ఇచ్చాడో అంత సబ్సిడీ మేర ఇతర అని చెప్పి అన్నీ కలిపి ఎవరికి రైతుకు అర్థం కాకుండా ఆ రైతు మాత్రం సబ్సిడీ చూసి సంతోషిస్తున్నాడు. కింద చూసేటప్పుడు పాపం డబ్బులు కట్టేటప్పుడు దాని గురించి ఆలోచన చేయకుండా 1.5 రూపాయలు కట్టినాల్సినటువంటి రైతు ఈరోజు దాదాపుగా 3 రూపాయల 10 పైసలు, 3 రూపాయల 20 పైసలు ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి దాని ప్రకారం చూసాం. ఇంకా రకరకాలైనటువంటి ఉన్నాయి. రైతులది శ్రమ అయితే సోకు దులారుగా మారిందని, దీనికి ఆక్వా సాగుదారుల కష్టాలపై కాకాణి ఫైర్ అయ్యారు. యూనిట్ కరెంట్ ధర 1 రూపాయలకు మాత్రమే హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఫీడ్ తయారీదారులు, దళారులతో కూటమి ప్రభుత్వం కుమ్మక్కై వ్యవహరిస్తోందని కూడా కాకాణి ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు రైతులంటేనే గిట్టదని, గతంలో వరి పంట విషయంలో కూడా రకరకాల మాటలతో రైతులను ఇబ్బందులకు గురి చేశారని కాకాణి గుర్తు చేశారు. శ్రమ ఒకరిది, సోకు ఒకరిది అన్నట్లుగా మార్చి, ఏప్రిల్ నెలల్లో 16,000 నుంచి 18,000 వరకు మాత్రమే ఉన్న బీపీటీ ధాన్యం ధర పంట పూర్తయిన 3 నెలల వ్యవధిలోనే 37,000 నుంచి 38,000 రూపాయలకు మాత్రమే పెరిగిందని వివరించారు. కష్టపడి పండించిన రైతుకు దక్కని లబ్ధి నిల్వ ఉంచుకున్న వ్యాపారులు, మిల్లర్ల జోబులోకి వెళ్తోందని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం రైతాంగానికే కాదు, ఆక్వా రంగానికి కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్కటి మేలు చేశామని కూడా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి సీఎం యాప్ ద్వారా ప్రతి గంటకు ధరల వివరాలు సమీక్షించే వ్యవస్థను తెచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయకపోవడంతోనే దళారులు విజృంభిస్తున్నారని కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ముందు ఆక్వా రైతులకు యూనిట్ కరెంట్ ₹1.50 ఇస్తామని చెప్పి ఇప్పుడు యూనిట్కు 4 రూపాయల వరకు ఛార్జీలు వేస్తూ రైతులపై తీవ్ర భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. పేరుకు మాత్రమే ₹1.50 ఉన్నా రకరకాల ఛార్జీలతో భారం వేయడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వానికే చెల్లిందని ఆరోపించారు. ఆక్వా, నాన్ ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు యూనిట్కు ₹1.50 చొప్పున విద్యుత్ ఛార్జీ వర్తింపచేయాలని, పెరిగిన ఫీడ్ ధరలను తక్షణమే తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే వైఎస్ఆర్సీపీ సారథ్యంలో మరిన్ని పోరాటాలు ఉధృతం చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. ఆక్వా రైతులకు అధికారంలో ఉండగా వైసీపీ ఎలాంటి దన్నుగా నిలిచిందో అదే పరిస్థితిలో ఆక్వా రంగంలో రైతులకు మేలు చేయడానికి కూడా పౌరు బాట పట్టడానికి సిద్ధంగా ఉన్నామని కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు.